2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై రష్యా దాడిని ప్రారంభించింది. నాటి నుంచి స్వీయ రక్షణకు యుక్రెయిన్కు పెద్ద ఎత్తున పాశ్చాత్య దేశాలు ఆయుధాలు ఇస్తున్నాయి. ఇందులో అమెరికాదే అగ్రస్థానం. యూరోప్ దేశాలు ఆయుధాలు ఇచ్చినా అందులో కూడా అమెరికా కంపెనీలు తయారు చేసిన ఆయుధాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ ఆయుధాలను నమ్ముకునే యుక్రెయిన్ రష్యాపై ఎదురుదాడికి దిగింది. యుద్ధం ప్రారంభమైన తొలి నాళ్లలో రష్యాను సమర్థవంతంగా ఆ ఆయుధాలతోనే యుక్రెయిన్ ఎదుర్కొంది. కానీ ఇప్పుడు అమెరికా ఆయుధాలు ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. శక్తివంతమైన బాంబులతో దాడి చేసినా పక్కదారి పడుతున్నాయి. లక్ష్యం దిశగా వెళ్లాల్సిన ఆయుధాలు మధ్యలోనే కుప్పకూలుతున్నాయి. దీంతో యుద్ధంలో యుక్రెయిన్ వెనుకబడిపోయింది. రష్యా సైన్యాన్ని ఎదుర్కోలేకపోతోంది. అసలు అమెరికా ఆయుధాలు యుద్ధంలో ఎందుకు విఫలమయ్యాయి? రష్యాను ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆయుధాలు కావాలని యుక్రెయిన్ కోరుతోంది. వాజ్ ది స్టోరీ. అమెరికా వెపన్స్ దీపావళి టపాసులేనా? ఉక్రెయిన్ యుద్ధంలో యుఎస్ వెపన్స్ ఎందుకు పనిచేయటం లేదు? అమెరికా ఆయుధాలను రష్యా ఎలా ధ్వంసం చేస్తుంది? ప్రస్తుతం ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురుస్తుంది. రష్యా మళ్లీ భీకరమైన దాడులకు దిగుతోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏం చేస్తున్నారో ఊహించండి. మళ్లీ అతడు రోడ్డెక్కాడు. మరిన్ని ఆయుధాలను ఇవ్వాలంటూ మిత్ర దేశాలను వేడుకుంటున్నాడు. అమెరికా పంపుతున్న ఆయుధాలు ఏమాత్రం సరిపోవన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. అందుకే యూరోప్ మళ్లీ సహకరించేందుకు ముందుకు రావాలని జెలెన్స్కీ కోరుతున్నాడు. ఉక్రెయిన్ ప్రజలపై నెల రోజుల్లోనే 3000కు పైగా ఏరియల్ బాంబులతో రష్యా దాడి చేసినట్లు జెలెన్స్కీ చెబుతున్నాడు. అంటే సగటున రోజుకు 100 ఏరియల్ బాంబులు ఉక్రెయిన్ నగరాలపై పడుతున్నాయన్నమాట. అయితే వచ్చే నెల ఆ బాంబుల సంఖ్య 3500కు చేరుకునే ముప్పు ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని బాంబులను ఎలా ఎదుర్కోగలమని ప్రశ్నిస్తున్నాడు. తమకు కనీసం 7 అదనపు పేట్రియాట్ వ్యవస్థలను ఇవ్వాలని ప్రపంచాన్ని కోరుతున్న జెలెన్స్కీ విన్నవిస్తున్నాడు. కనీసం 2 పేట్రియాట్ వ్యవస్థలు కార్క్యూవ్కు కావాలని జెలెన్స్కీ కోరుతున్నారు. పేట్రియాట్ వ్యవస్థను గగనతల రక్షణకు వినియోగిస్తారు. అంటే మిసైళ్లు, రాకెట్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలను పేట్రియాట్ వ్యవస్థ గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేస్తుంది. ఆ పేట్రియాట్ వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా 19 దేశాల్లో 250 ఉన్నట్లు వాటిని తయారు చేస్తున్న అమెరికన్ సంస్థ రేథియన్ చెబుతుంది. గత 2 ఏళ్లుగా కీవ్కు పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున ఆయుధాలను ఇచ్చాయి. అయినా యుద్ధ భూమిలో ఉక్రెయిన్ ఎలాంటి ఫలితాలను సాధించలేకపోయింది. ఏ దేశమూ నిరంతరం ఉక్రెయిన్కు ఆయుధాలను సరఫరా చేయడం అసాధ్యం. నిజానికి అమెరికా పెద్ద ఎత్తున ఆయుధాలు ఇచ్చింది. యుద్ధ క్షేత్రంలో అవన్నీ విఫలమయ్యాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఉదాహరణకు ఎక్స్కాలిబర్ సెల్స్ ను తీసుకుందాం. ఇవి జీపీఎస్ ఆధారిత గైడెడ్ బాంబులు. వీటిని అమెరికాకు చెందిన డిఫెన్స్ కంపెనీలు రేథియన్, బిఏఈ సిస్టమ్స్ తయారు చేశాయి. ఈ కంపెనీలు ఈ ఎక్స్కాలిబర్ను సిల్వర్ బుల్లెట్ గా పేర్కొంటాయి. ఎందుకంటే టార్గెట్ ఫిక్స్ చేసి ఈ గైడెడ్ బాంబ్తో దాడి చేస్తే పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకుని ధ్వంసం చేస్తుంది. వేలాది సిల్వర్ బుల్లెట్లను ఉక్రెయిన్ యుద్ధంలో వినియోగించింది. ఒక్కో సిల్వర్ బుల్లెట్ ధర $1,00,000. మన కరెన్సీలో చెప్పాలంటే ఒక ఎక్స్కాలిబర్ బాంబు ధర 83,22,000 రూపాయలు అన్నమాట. సో ఇదేమీ చీప్ గా దొరికే ఆయుధం ఏమాత్రం కాదు. నిజానికి ఎక్స్కాలిబర్ యుద్ధ రంగంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. 2023 జనవరిలో ఈ బాంబులు 55% ఖచ్చితత్వంతో దాడి చేశాయి. ప్రతి 2 ఎక్స్కాలిబర్ బాంబులతో దాడి చేస్తే ఒకటి మాత్రం లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇవి విజయవంతంగా పనిచేశాయి. కానీ ఆ తర్వాత యుద్ధంలో ప్రయోగించిన ఎక్స్కాలిబర్స్ దారి తప్పాయి. మరో రకంగా చెప్పాలంటే ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని గురిచేసి ధ్వంసం చేయలేకపోయాయి. గత ఏడాది జూలై నాటికి ఈ బాంబుల ఖచ్చితత్వం కేవలం 7% పడిపోయింది. ఆగస్టులో మరింత దారుణంగా ఈ బాంబులు ప్రయోగిస్తే కేవలం 100కి 6 బాంబులు మాత్రమే లక్ష్యాన్ని ధ్వంసం చేయగలిగాయి. సో దాదాపు ఈ బాంబులు యూజ్లెస్ గా మారిపోయాయి. 6% ఖచ్చితత్వం అనేది చాలా దారుణమైన రేట్. అసలు ఎందుకు ఇలా జరిగింది? బాంబుల ఖచ్చితత్వం 55% నుంచి 6%కి ఎలా పడిపోయింది? అయితే సిల్వర్ బుల్లెట్ల దాడితో రష్యా సైన్యం అల్లాడిపోయింది. దీంతో రష్యా సైన్యం ఎక్స్కాలిబర్స్ పై దృష్టి సారించింది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఒక దారిని కనిపెట్టింది. అందుకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ను అమలు చేసింది. అంటే జీపీఎస్ జామర్లను రష్యన్లు ఏర్పాటు చేశారు. ఈ సిల్వర్ బుల్లెట్లు కేవలం జీపీఎస్ ఆధారంగానే పనిచేస్తుంది. ఒకవేళ జీపీఎస్ ను జామ్ చేస్తే అవి తమ యూఎస్పీ పనిచేయదు. అంటే అవి ఏ దిశలో వెళ్లాలో నిర్దేశించే వ్యవస్థ పనిచేయకుండా అవుతుంది. మరింత సరళంగా చెప్పాలంటే వాటి దిశ నిర్దేశాన్ని ఎక్స్కాలిబర్స్ కోల్పోతాయి. లక్ష్యాన్ని మిస్ అయి మరెక్కడో దాడి చేస్తాయి. అనుకున్న టార్గెట్ ను ఎక్స్కాలిబర్స్ చేరుకోలేవన్నమాట. జామర్ ఉన్న ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ఆకాశం నుంచి కూలిపోతాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో విఫలమైన ఆయుధాల్లో ఒక్క ఎక్స్కాలిబర్స్ మాత్రమే కాదు, మరిన్ని ఉన్నాయి. మరిన్ని అమెరికన్ ఆయుధాలను సైతం రష్యన్లు నిర్వీర్యం చేశారు. ఎక్స్కాలిబర్ సెల్స్ తర్వాత అమెరికాకు చెందిన ప్రిసిషన్ గైడెడ్ బాంబులు, గైడెడ్ రాకెట్లను కూడా రష్యా పనికి రాకుండా చేసింది. ఎలా అంటే సేమ్ స్టోరీ. జీపీఎస్ జామర్లతో రష్యా అడ్డుకుంది. ప్రారంభంలో సమర్థవంతంగా పనిచేసిన ఈ ఆయుధాలు ఆ తర్వాత దీపావళి టపాసుల కంటే అధ్వానంగా మారాయి.
స్పష్టంగా చెప్పాలంటే రష్యాను యుద్ధ భూమిలో పైచేయి సాధించాయి. ఉక్రెయిన్లు నిస్సహాయంగా మారారు. ఆ పని చేయని సదరు ఆయుధాల విషయంలో అమెరికాకు ఉక్రెయిన్ ఫిర్యాదు చేసింది. కొన్ని ఆయుధాల విషయంలో తయారీదారులు పరిష్కారాన్ని చూపించారు. కానీ ఎక్స్కాలిబర్కు మాత్రం వాషింగ్టన్ వద్ద ఎలాంటి పరిష్కారం లేకపోయింది. అందుకే ఇప్పుడు ఉక్రెయిన్కు ఆ బాంబుల సరఫరాను అమెరికా నిలిపివేసింది. దీంతో ఇప్పుడు పరిస్థితులను చక్కదిద్దేందుకు అమెరికా ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో భారీ దెబ్బలెత్తినది. సైనిక పరంగా రష్యాకు ఏమాత్రం పోటీని ఇవ్వలేకపోతుంది. అందుకే ఎక్కువగా అమెరికా ఆయుధాలపై ఉక్రెయిన్ ఆధారపడి ఉంది. కానీ వాటిని కూడా మాస్కో సమర్థవంతంగా అడ్డుకుంది. దీంతో ఇతర ఆయుధాల కోసం ఉక్రెయిన్ వెతుకుతోంది. అంటే అమెరికా కంటే మెరుగ్గా పనిచేసే ఆయుధాలను జెలెన్స్కీ కోరుతున్నారు. ఈ ప్రయత్నాల్లో జెలెన్స్కీకి కొంత ఊరట కలుగుతోంది. తాజాగా ఉక్రెయిన్కు మరో 30 F-16 జెట్లను ఇచ్చేందుకు తాజాగా బెల్జియం అంగీకరించింది. ఉక్రెయిన్ తన ప్రజలను రక్షించుకునేందుకు అవసరమైన ఆయుధాలను ఇవ్వడంపై దృష్టి సారించినట్లు బెల్జియం ప్రధానమంత్రి అలెగ్జాండర్ డిక్రూ తెలిపారు. అందులో భాగంగా 30 F-16 ఫైటర్ జెట్లను వీలైనంత త్వరగా ఉక్రెయిన్కు అందిస్తామని తెలిపారు. వాయు రక్షణతో పాటు పిరంగులు, సాయుధ వాహనాలను అందిస్తామని వెల్లడించారు. ఏడాది చివరిలోపు తొలి యుద్ధ విమానాన్ని అందిస్తామన్నారు. అంతేకాకుండా యూరప్ నుంచి జెలెన్స్కీ మరింత సహాయం పొందుతున్నారు. తాజాగా ఉక్రెయిన్కు సైన్యాన్ని పంపించేందుకు ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సైనికులు కేవలం మిలిటరీ ఇన్స్ట్రక్టర్లుగానే పనిచేస్తారు. అంతే తప్ప రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం చేయరు. అయితే ప్రస్తుతానికి ఫ్రాన్స్ సైనికులను పంపడంపై నిర్దిష్టమైన వివరాలు లేవు. కానీ ప్లాన్ యూరోప్ను విభజిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఉక్రెయిన్కు సైన్యాన్ని పంపాలని ఫిబ్రవరిలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ వెల్లడించారు. అప్పట్లో ఈ విషయం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. అంతేకాదు మాక్రాన్ నిర్ణయాన్ని జర్మనీ, బ్రిటన్ వ్యతిరేకించాయి. కానీ బ్రస్సెల్స్ నుంచి మాక్రాన్కు కాస్త మద్దతు లభించింది. తాజాగా యూఈ విదేశీ వ్యవహారాల పాలసీ చీఫ్ జోసెఫ్ బోరెల్ స్పందించారు. ఉక్రెయిన్కు ఏం అవసరమో అందరికీ తెలుసని తెలిపారు. తాజాగా యూఈ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యామని, ఉక్రెయిన్ల అవసరాలను ఆ దేశ మంత్రి ఒమెరోవ్ తెలిపారని బోరెల్ తెలిపారు. తమ వద్ద నగదు ఉక్రెయిన్కు అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని యూఈ ఫారెన్ అఫైర్స్ చీఫ్ వివరించారు. అయితే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న నిధులను ఉక్రెయిన్కు అందించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. మరోవైపు పుతిన్తో శాంతి చర్చలకు సిద్ధమవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఒత్తిడి తెస్తున్నాయి. కానీ శక్తివంతమైన, సమర్థవంతంగా పనిచేసే ఆయుధాలు లేకపోతే శాంతి చర్చలకు పుతిన్ ఎందుకు వస్తారంటూ జెలెన్స్కీ ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికే 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ యుద్ధం ఇంకెన్నాళ్ళు సాగుతుందో కాలమే నిర్ణయించాలి.